క్లియర్గా. అంటే సీనియారిటీ వ్యవహారం వచ్చినప్పుడు ఏంటంటే అక్కడ రెండు అంశాలు, రెండు కేసులు ఉన్నాయి. ఒకటేమో ఆమె బ్లాక్ మెయిల్ చేసిందని, రెండోది ఏంటంటే అక్కడ ఆరోపణలు వచ్చింది, సిట్ తేల్చింది ఏంటంటే ఒక ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి ఆదేశాలు వస్తే సజ్జన్ జిందాల్ అనే అతన్ని ఇండస్ట్రియలిస్ట్ ని కాపాడటానికి పోలీసు ఐపీఎస్ అధికారులు హై-హ్యాండెడ్ గా వ్యవహరించారనేది ఇంకో కేసు. సో ఒక కేసులోనేమో ఆమె నిందితురాలుగా చేర్చారు, ఇప్పుడు బ్లాక్ మెయిలర్ గా సిట్ చార్జ్ షీట్ ఇచ్చింది. ఇప్పుడు పోలీస్ అధికారులు సస్పెండ్ అయింది ఇంకో కేసు. నిజానికి వాళ్ళ ఎలిగేషన్స్ ఏంటి, వాళ్ళు కొద్దిగా హై-హ్యాండెడ్ గా వ్యవహరించారు, ఆమె పట్ల వాళ్ళ కుటుంబ సభ్యుల పట్ల చాలా వైలెంట్ గా వ్యవహరించారు, అక్కడెక్కడో ఇబ్రహీంపట్నంలో గెస్ట్ హౌస్ లో ఉండి వేధించారనేది కదా. సో ఇవన్నీ దేనికదే చూడాలి, అంతేగాని అంటే నేను నిజానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేకపోతే గతంలో కూడా వాళ్ళు కూడా కొన్ని అధికార చోటం చేసి ఉండొచ్చు. నేననేది ఏంటంటే ప్రజల్లో వెళ్తున్నప్పుడు ఇంకోటి కూడా సార్, ఇటీవల కాలంలో ఒకటి చెప్తాను నేను, ఎవరు ఏ పార్టీ వాళ్ళు అన్నా సరే మనం యాజ్ ఎ జర్నలిస్టులుగా ఒకటైతే చూడాలి, రౌడీ షీటర్ చిన్నపిల్లోడైనా, ఇప్పుడు మనం ఢిల్లీ కేసు ఉంది సార్, అక్కడ ఢిల్లీలో నిర్భయ కేసు ఒకటి ఉంది కదా, ఫస్ట్ మైనరే కదా, మైనర్ని ఏం చేశారు అక్కడ, మైనర్ కూడా ఉన్నారు అక్కడ, మైనర్ విషయంలో ఏం చేశారు, చిన్నపిల్లలు కదా అని గంజాయి అమ్మొచ్చని, చిన్నపిల్లలు కదా తెలియక తప్పు చేస్తారని, చిన్నపిల్లలు కదా యాక్సిడెంట్ చేస్తారనే మాటలు సమాజంలో పిల్లల్లో ఒక రకమైన నిర్లక్ష్య భావానికి తెస్తాయి. ఎందుకంటే ఖచ్చితంగా భయం ఉండాలి కదా, ఎవరికైనా చట్టం పట్ల భయం ఉండాలి. మనం ఒక పదవుల్లో ఉన్న వ్యక్తులు చిన్నపిల్లలు తెలుసో తెలియక తప్పు చేస్తారనే మాటలు కూడా సమాజంలో వేరే రకమైన ఇండికేషన్స్ వెళ్తాయి అనేది నా ఉద్దేశం, అది ఏ పార్టీకి చెందిన వాళ్ళైనా సరే. కరెక్ట్. అవును, అందులోనూ ఇప్పుడు జరిగినటువంటి తమ్మినేని సీతారాం కేసు కానీ లేకపోతే శ్రీశ్రీ అప్పలనాథ్ గారి కేసు కానీ రెండింటిలో కూడా ఎక్కడా ప్రభుత్వం ప్రత్యేకించి జోక్యం చేసుకున్నట్టు కానీ ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్టు కానీ లేకపోతే అటువంటివన్నీ కూడా ఏమి లేవు, దాంట్లో చట్టం తన పని తాను చేసుకుపోయింది అంతే. అది ఖచ్చితంగా దానిలో అనుమానం ఏమి కనిపిస్తా ఉంది. అక్కడేమో ఎస్పీ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇక్కడ ఇంకోటి కూడా చెప్తాను సార్, ఇప్పుడు తమ్మినేని సీతారాం గారి కేసులో నాట్ ఓన్లీ రాజకీయ పరమైనదే కాదు, అక్కడ సబ్ రిజిస్ట్రార్ గా చేసి అది కనీసం ఆ ఫేక్ డాక్యుమెంట్లు గుర్తించకుండా ప్రోత్సహించిన సబ్ రిజిస్ట్రార్ ఎవరైతే ఉన్నారో అప్పట్లో బొడ్డేపల్లి అరుణ, ఆ సబ్ రిజిస్ట్రార్, ఆమె కూడా ఎక్యూజ్డ్ దీనిలో. కరెక్ట్. అదే విధంగా శ్రీధర్ అప్పలరాజు గారి కేసులో వస్తే ఎస్ఐ, అదే విధంగా అక్కడ ఎస్ఐ పేరు వచ్చేసి సునీల్, అదే విధంగా రామకృష్ణ సిఐ, మరి వీళ్ళిద్దరు కూడా సస్పెండ్ అయ్యారు కదా. ఈ కేసులో శ్రీధర్ అప్పలరాజు గారి కేసులోనేమో ఎస్ఐ సిఐలు సస్పెండ్ అయ్యారు, అక్కడ ఆ కేసులోనేమో సబ్ రిజిస్ట్రార్ అరుణ్ గారు కూడా వన్ ఆఫ్ ది నిందితురాలుగా వచ్చేసారు. అంటే అక్కడ స్పష్టంగా అర్థమవుతుంది, అక్కడ ప్రభుత్వంలో ఉన్న పోలీసులు కావచ్చు, అక్కడ రెవెన్యూ పీపుల్ కావచ్చు ఇన్వాల్వ్ అయిపోయారు. అక్కడ ఆ ఇన్వాల్వ్ అయిపోయిన నేపథ్యంలో వాళ్ళు కూడా సస్పెండ్ అవ్వటం లేకపోతే అరెస్ట్ గురిగా పడటం జరుగుతూ ఉంది. సో ఇలా ఉన్నప్పుడు ప్రభుత్వాన్ని కొన్ని సందర్భాల్లో కక్ష సాధింపులు కూడా చేస్తాయి. జనరల్ గా ప్రజాస్వామ్యంలో ఇటీవల కాలంలో వచ్చిన ట్రెండ్ ఏంటంటే తాము అధికారంలోకి రాగానే గతంలో ఎవరైతే కొద్దిగా వాళ్ళకి రాజకీయంగా ఇబ్బంది పెట్టారో వాళ్ళ మీద అక్రమ కేసులు కూడా పెట్టిన సందర్భాలు కూడా జరుగుతూ ఉన్నాయి, మనం వివిధ రాష్ట్రాల్లో చూస్తా ఉన్నాం. కానీ ఈ రెండు కేసుల్లో మాత్రం ఖచ్చితంగా అక్కడ ఒక నేరం జరిగింది, ఆ నేరంలో ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి అనేది మనకి ఇన్వెస్టిగేషన్ లో అందుతున్న సమాచారం, జరుగుతున్న పరిణామాలు చూస్తే అర్థమవుతుందని మనం చెప్పచ్చు. కరెక్ట్. మీకు అపారమైనటువంటి అనుభవం ఉంది, మీరు చాలా సీనియర్ జర్నలిస్ట్. గతంలో జరిగినటువంటి, అంటే గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి కాలంలో ఏర్పడినటువంటి అనేక రకాలైనటువంటి ఇన్సిడెంట్స్, అనేక రకాల ఇష్యూస్, ఇవన్నీ కూడా తర్వాత కేసులుగా మలచబడ్డటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మద్యం కేసు కానీ లేకపోతే ఇంకోటి కానీ ఇటువంటి చాలా రకాలైనటువంటి కేసెస్ అన్నీ కూడా రిజిస్టర్ ఉన్నాయి, వాటి దాన్ని అవి జరుగుతున్నాయి. వాటి విషయంలో ప్రభుత్వం తొందరపడి ఏదైనా చేయడం కానీ, తొందరపడి ఫలానా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ, తొందరపడి ఫలానా వాళ్ళని వేధించడం కానీ జరిగినట్టుగా ఇంతవరకు ఎక్కడ కూడా దాఖలా లేవు, అవునా? అంటే ఇక్కడ ఒకటి సార్, మద్యం కేసు ఉంది, మద్యం కేసు మొన్నటిదాకా నిజంగా చంద్రబాబు నాయుడు గారు కుట్ర చేశారు, అసలు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా 2014-19 మధ్య కేసులు ఉన్నాయని కూడా వైసీపీ వాదించింది. కానీ ఎప్పుడైతే ఈ కేసులో సెంట్రల్ గవర్నమెంట్ చెందిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వచ్చి మనీ లాండరింగ్ జరిగింది, దీనిలో అవినీతి జరిగింది, ప్రభుత్వ ఆదాయాన్ని గండిపడింది అని చెప్పేసి వాళ్ళు కూడా అరెస్టులు చేస్తున్నారు కదా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్. సో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు కక్షాదింపుతో చేశారా అంటే, ఆ కక్షాదింపు చేసిన ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది కదా.
ఖచ్చితంగా. ఈడీని కూడా చంద్రబాబు ప్రభావితం చేశారనేది కదా వారి వాదన. అంటే నేననేది ఏంటంటే ఇప్పుడు మనీ లాండరింగ్ ఆధారాలు అలాంటివి లేకుండా ఇప్పుడు మన రాష్ట్రంలో ఉన్న సిట్ అయితే ఆ విధంగా చేసింది అంటారు సార్. ఇప్పుడు ఒక విషయం చెప్తాను సార్. ఇప్పుడు మీరు జత్వానీ కేసే చెప్పారు. జత్వానీ కేసులో ఆమె నిందితురాలను ఎవరు తేల్చారండి? ఇప్పుడు మన ఛార్జ్ షీట్ లో రాష్ట్ర ప్రభుత్వం చేరుతుందిగా. అంటే రాష్ట్ర సిఐడినే కదా ఇప్పుడు ఆ జత్వానీని నిందితురాలుగా చెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆధ్వర్యంలో పనిచేసే సిఐడినేగా. మరి ఆ విషయంలో మీరు ఆ జత్వానీ నిందితురాలు అనే విషయాన్ని ఏమో సమర్థిస్తుంది ఒక పార్టీ, మళ్ళీ వేరే ఆ పోలీసుల విషయాల్లో మాత్రం కక్ష సాధింపడుతున్నారు. ఎట్లా డబుల్ స్టాండర్డ్? ఏదో ఒకటి. ఇప్పుడు నేను అనేది సిట్ అన్యాయం చేస్తుందా? అన్యాయం చేస్తే మరి జత్వానీ నిందితురాలుగా చేస్తాం ఏంటి? కక్ష సాధించాలి కదా, అవును వదిలేసేయాలి కదా. సో నేననేది ఏంటంటే ఇక్కడ ప్రాబ్లం వల్ల ఒకటే వస్తుంది సార్. నేను చెప్తుంది ఏ పార్టీ అధికారంలో ఉన్నా, తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్సీపీ కావచ్చు, పోలీసు ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా ఉండటం వల్ల పోలీసు అధికారులు వాళ్ళ పరిధి దాటి చట్ట ప్రకారం కాకుండా వాళ్ళ పోస్టింగ్ల కోసం ఇంకో దానికోసం వాళ్ళ రాజకీయ అధికార పార్టీ నేతల ఆదేశాలకు అనుగుణంగా పనిచేయటం వల్ల వాళ్ళు బలైపోతున్నారు. గతంలో పిఎస్ఆర్ ఆరోపణలు వచ్చిన పిఎస్ఆర్ ఆంజనేయ గారు కావచ్చు, విశాల్ గున్ని గారు కావచ్చు, కాంతి రాణా గారు కావచ్చు, సంజయ్ గారు కావచ్చు, ఐపీఎస్ అధికారి, అదేవిధంగా సునీల్ కుమార్ గారు కావచ్చు. సో వాళ్ళ మీద అట్లాంటి ఆరోపణలు వచ్చాయి. దానివల్ల వాళ్ళు ఈ రోజు సస్పెండ్ గురి కాబడి ఉన్న పరిస్థితి. ఈ రోజు ఎంతమంది గుంటూరు ఇష్యూలో సిఐని రిజర్వ్ పంపించేశారు, వేకెన్సీ రిజర్వ్ పంపించేశారు. అదేవిధంగా సీదిరి అప్పలరాజు గారి కేసులో ఎస్ఐని సిఐని సస్పెండ్ చేసేసారు. అంటే వాళ్ళు ఎక్కడ చట్ట ప్రకారం కాకుండా చట్టాన్ని అధిగమించి లేకపోతే వాళ్ళ యొక్క అడుగులకు పనిచేస్తారో ఖచ్చితంగా పోలీస్ అధికారులు అక్కడ బలవాల్సిన పరిస్థితి వస్తుంది. అంటే గుంటూరు కేసు కనుక మీరు తీసుకుంటే వెంటనే ఇమ్మీడియట్ గా అమ్మాయి వెళ్ళి కంప్లైంట్ చేసినప్పుడు వాళ్ళు ఏదో సర్దుబాటు చేయడానికి దాన్ని ప్రయత్నం చేశారు, అందువల్ల డిలే అయింది. ఈ లోపల సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి మీద మళ్ళీ వాళ్ళు దాడి చేసి వాళ్ళు చేయాల్సినటువంటి ఘాతకం అంతా దాష్టికం అంతా వాళ్ళు చేశారు. అది గవర్నమెంట్కి అర్థమయ్యి గవర్నమెంట్ దగ్గరికి తెలిసి వచ్చేసరికి కొంత ఆలస్యమైంది. ఆ విషయంలో నేను ఒకటి చెప్తాను సార్. నేను తెలుగుదేశం పార్టీ మీద కూడా ఆరోపణ ఏంటి, అసలు వాళ్ళ వార్డు ప్రెసిడెంట్ వెళ్ళి 10,000 రూపాయలు లంచం అడగటం ఏంటండి? మరి తెలుగుదేశం పార్టీ అధినేతలు ఏం చేస్తున్నారు ఈ విషయంలో? ఒకటి. రెండోది ఏంటి, ఆమెని ఫస్ట్ చిన్నగా గాయపరిచారు, అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తే ఆ పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయింది. వెళ్ళినప్పుడు ఆ సదరు ఆ నేతను పిలిపించి బాబు ఏంటి ఇలా చేసావు, లేడీస్ కదా అని అడిగి గట్టిగా వార్న్ చేస్తూ పోయేది కదా. అతనికి ఆ సమాచారం అందించడంతో కానిస్టేబుల్స్ అందించారా ఎవరు అందించారో నాకే తెలియదు. అతను మళ్ళీ ఒక 9 మందితో ఇంటికి వెళ్ళి ఆమెను కొట్టి అమానుషంగా దారుణంగా ప్రవర్తించిన పరిస్థితి. అంటే ఏంటి, ఓ పక్కన లంచాలు అడుగుతున్నారు, గొడవ పెట్టుకుంటున్నారు, గొడవ పెట్టుకోకపోతే అమానుష దాడికి ప్రయత్నించారు. ఇదంతా మరి తెలుగుదేశం పార్టీ బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఉంది కదా. మరి ప్రభుత్వం కూడా బాధ్యత వహించారు కదా. అంటే ఎమ్మెల్యే గారు చెప్పారు, నా దగ్గరకు వస్తే నేనే గదమాయించి పోలీసులకు చెప్పి కేసు పెట్టించానండి. అసలు మీ దగ్గరికి రాకముందే పెట్టించాలి కదా. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎమ్మెల్యే గారు ఇక్కడేమి ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు కదా. ఒక పౌరుడు అన్యాయం జరిగిందంటే పోలీస్ స్టేషన్కి వెళ్తే వాళ్ళు చట్ట ప్రకారం రియాక్ట్ అవ్వాలి కదా. రియాక్ట్ అవ్వలేదనేది కదా అక్కడ లేదు. ఇప్పుడు మీరు శ్రీరాపల్రాజు కేసు కానీ లేకపోతే తమ్మినేని సీతారాం గారి కేసు కానీ లేకపోతే ఇవన్నీ చూడండి, స్థానికంగా ఉండేటటువంటి అంటే అధికారులు, నాట్ ఓన్లీ పోలీస్, వివిధ డిపార్ట్మెంట్లో ఉంటున్నటువంటి అధికారులందరూ కూడా ఇప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మారిపోయి 2 సంవత్సరాలు దాటిపోతున్నా కూడా ఇప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వానికి తెలియకుండానో రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగానో నిర్ణయాలు తీసుకున్నటువంటి సందర్భాలు మీకు చాలా 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 కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పిన కేసుల్లో ఉన్నాయండి. ఇప్పుడు కాల్ డేటా తీశారు కదా. ఇప్పుడు మనకి సీదిరి అప్పలరాజు గారి విషయంలో ఎస్పీ గారు ఏం చెప్పారు, వాళ్ళ యొక్క ఇన్వెస్టిగేషన్ లో అక్కడ పోలీసులు కొంతమంది సీదిరి అప్పలరాజు గారు అంచెలతో మాట్లాడారు ఈ విషయం మీద, అందువల్ల నిందితులను మార్చగలిగారు అనేది ఒకటి. రెండోది అక్కడ చూస్తే ఏంటి, తమ్మినేని సీతారాం గారు ఇంట్లో ఉండగానే మిగతా నిందితులందరినీ అరెస్ట్ చేసినప్పటికీ వాళ్ళు పారిపోయేందుకు అవకాశం ఇచ్చింది కూడా పోలీసులు అనేది కూడా పోలీస్ అధికారులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఆ విషయం మీద విచారించారు. కరెక్ట్ సార్.
కరెక్ట్ సార్. సో సరే, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. Yeah. ఇవన్నీ కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఆలోచించాలి. మనం చట్ట ప్రకారం పనిచేయాలి. Ah. ఎవరు నేరానికి పాల్పడినా పార్టీలకు అతీతంగా వాళ్ళు అరెస్ట్ చేయాలనేది ఎప్పుడైతే పోలీస్ అధికారులు కలిగిందో అప్పుడు సామాన్య ప్రజలందరూ కూడా యథేచ్ఛగా వాళ్ళు కొద్దిగా రక్షణగా వెళ్ళగలుగుతారు, పోలీసులకు చెప్పగలుగుతారు. Correct, sir. మేము Correct, sir. కంప్లైంట్ Correct, sir. చేయడానికి వెళ్తే ఆ, కంప్లైంట్ చేయడానికి వెళ్తే వాళ్ళకి సమాచారం ఇస్తారనే ఒక భయం వస్తే ఈ పోలీస్ స్టేషన్లు కూడా ప్రజలు వెళ్ళే పరిస్థితి ఉండదు. కరెక్ట్, ఎగ్జాక్ట్లీ. సరే చూద్దాం. అంటే ఈ రెండు కేసుల్లో ఇప్పుడు వాటితో రాజకీయాలతో సంబంధం లేకుండా, కక్ష సాధింపు చర్యలతో సంబంధం లేకుండా తమంతా తామే వాడు దాంట్లో ఇన్వాల్వ్ అయిపోయి అది బయటపడి ఈ రకమైనటువంటి ఇష్యూస్ జరిగినాయి. నెమ్మదిగా ఇవన్నీ కూడా సర్దుకునేటటువంటి పరిస్థితి వస్తుందేమో. తెలుగుదేశం ప్రభుత్వం మాత్రం చట్టబద్ధంగా ముందుకు వెళ్ళి తాము చట్టాన్ని అనుసరించి ఏం జరగాలో దాన్ని మాత్రమే ప్రస్తుతానికి చేస్తోంది తప్ప ఎవరి మీద కక్ష సాధింపు చర్యలు తీసుకోవడం లేదు అనే విషయం మాత్రం స్పష్టంగా మనకి అర్థమవుతోంది. ఏదేమైనా ఏదైనా తప్పులు చేస్తే దానికి ఇవాళ కాదు రేపైనా సరే ఖచ్చితంగా దాని యొక్క శిక్ష అనుభవించాలి అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు జరిగినటువంటి ఈ సంఘటన మనకి రుజువు చేస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ మస్తానరావు గారు డిబేట్లో పార్టిసిపేట్ చేసినందుకు. ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి